అధిపతి అనమాట ఈయన. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. యెహోవా చెప్తున్నాడు ఇది. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా, దారిలో అటాక్ చేశారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. కనికరింపక, నో మెర్సీ అంటున్నాడు. స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలనము చేయమని చెప్పాను. చూసారా, పురుషులు, స్త్రీలు, బాలురు, పసిపిల్లలు, అంటే పాలు తాగే కేటగిరీ కూడా. బాలురు అంటే నడిచే పిల్లలు అనుకుంటారేమో, అందుకని పసిపిల్లలు వదిలేస్తాడేమో అని చెప్పి చిన్న పిల్లల్ని, చంటి బిడ్డల్ని కూడా కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా నరికి అవతల పడేయమని చెప్పాడు. ఎవరు? యెహోవా. ఎందుకు? 400